అమరావతి నిర్మాణాలు అవినీతి ఆనకుండలని తేలిపోయింది. పబ్లిక్గా అంచనాలు పెంచేసి దోచేస్తున్నారని సాక్ష్యాలతో సహా స్పష్టమవుతోంది. భారీగా నిర్మాణ వ్యయం పెంచేసి కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు పంచుకు తినేస్తున్నారనే ఆరోపణ నిజమేనని తేలుతోంది. ఇది సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చిన నిజం. అమరావతి భవనాల నిర్మాణాలను చేపట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం అక్కడి ఖర్చుల లెక్క తేల్చింది. ఆ లెక్కలతో పోలిస్తే అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ దోచేస్తోందని రుజువవుతోంది. ఇంతకీ ఆ దోపిడీ లెక్కేంటి? కేంద్రం నిగ్గు తేల్చిన నిజమేంటి? అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిర్మిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను ప్రకటించారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని 1,299 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్మాణానికి చదరపు అడుగుకు 5,587 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం 1,235 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు 3,946 రూపాయల చొప్పున అవుతుందని కేంద్ర లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే 54.55 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలకు 2,534 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అంటే సగటున ఒక్కో చదరపు అడుగుకి కేవలం 4,645 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. అదే అమరావతి, అదే నేల, అదే ఇసుక, అదే సిమెంట్, అదే స్టీల్, అదే ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలిస్తే ఏ స్థాయిలో అమరావతిలో దోపిడీ, దుబారా, దారి మళ్లింపు జరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వ లెక్కలతో తేలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్మాణ వివరాలు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి గుట్టు మొత్తాన్ని రట్టు చేశాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతిలో చంద్రబాబు నిర్మిస్తామనంటున్న సచివాలయ భవనాల నిర్మాణానికి, చదరపు అడుగు నిర్మాణానికి అక్షరాల 20,413 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఒక్కో చదరపు అడుగుకి 14,826 రూపాయలు అదనంగా ఖర్చు చేస్తోంది చంద్రబాబు సర్కార్. అంటే ప్రతి అడుగులోనూ 14,826 రూపాయల దోపిడీ జరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వ లెక్కలతో తేటతెల్లమైంది. ఇక అసెంబ్లీ నిర్మాణానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఒక్కో చదరపు అడుగుకి అసెంబ్లీకి 19,173 రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ వ్యయంతో పోలిస్తే ప్రతి చదరపు అడుగుకి 13,586 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అమరావతిలో చంద్రబాబు కట్టాలనుకుంటున్న సచివాలయ భవనాలు, ఇతర భవనాల నిర్మాణ వ్యయం ఆకాశమే హద్దుగా ఉంది. అది అంతటితో ముగిసేలా లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. భవిష్యత్తులో ఇంకా పెరగనుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మెటీరియల్తో కలిపితే బాబు కట్టాలనుకుంటున్న భవనాల చదరపు అడుగు వ్యయం భారీగా పెరగనుందని తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే కేంద్ర ప్రభుత్వం బయటపెట్టిన తాజా లెక్కలతో చంద్రబాబు ప్రభుత్వ అవినీతి గుట్టు బట్టబయలైందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అమరావతిలో అవినీతిని ఎవరు ప్రశ్నిస్తే వారిని అమరావతి వ్యతిరేకులుగా ముద్ర వేయడం అలవాటుగా మారిన అధికార టీడీపీ ఇప్పుడు కేంద్రంపై కూడా అదే ముద్ర వేస్తుందా అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఈ లెక్కల తేడాలపై, భారీ అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.